అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి మనకి మీనంలో రాహు ఉన్నారు, శని వక్రించి కుంభంలో, గురుడు మనకి వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, బుధుడు మనకి వృశ్చిక రాశిలో, ఆ తర్వాత ఈ యొక్క రవి మనకి ధనుస్సు రాశిలో, మకరంలో శుక్రుడు, కుజుడు నీచపట్టి మనకి కర్కాటక రాశిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. జన్మంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన వీళ్ళకి నిర్ణయాత్మక శక్తి తగ్గిపోతుంది, నరాల వీక్నెస్ పెరుగుతుంది, ఎక్సైటింగ్ పెరుగుతుంది, ఏదైనా విషయం వెంటనే తెలుసుకోవాలనేటటువంటి ఉబలాటము ఈ రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇక గురుగ్రహ దృష్టి జన్మరాశి పైన ఉండడం వల్ల వీళ్ళు నీచ కార్యక్రమాలు చేయరు. అంటే లంచాలు తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా కాస్త ధర్మ నిబద్ధత కలిగి ఉంటారనమాట. అంటే పాప భీతి ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకు తిరుగులేదు. అనుకున్నది సాధిస్తారు, అధిక ఆదాయాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో అందుతాయి. ఇక వీరికి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి 3% అరియర్స్ పెరిగినాయి. ఆ డబ్బులు కూడా కౌంట్ చేసి మరి వీళ్ళందరికీ కూడా మన నేషనలైజ్డ్ బ్యాంక్స్కి ఇప్పుడు అన్నీ కూడా వచ్చేసినాయి. ఈ నెలలో రావాల్సినటువంటి వాళ్ళకి ఇది అనమాట. బుధుడు జన్మంలోకి వచ్చినప్పుడు మనకు గురుడు యొక్క సప్తమ స్థితిగతుడై జన్మాన్ని చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా రావాల్సినటువంటి అరియర్స్లన్నీ ఈ నెలలో వస్తాయి పక్కా అన్నమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు పడిపోయినాయి బ్యాంకుల్లో అందరికీ కూడా, ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో. సో ఈ విధంగా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, కోళ్ల పెంపకము, ఈ యొక్క జంతువులు మేకల పెంపకము, కౌస్ ఆవులు, గేదెలు, పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు. కానీ 80% మాత్రమే వారికి సంబంధించినటువంటి లాభాలు వీళ్ళ చేతికి అందుతాయి. మిగతా 20% ఈ ఏజెంట్ల వల్ల, బ్రోకర్స్ వల్ల మధ్యలో ఇది కొంచెం దెబ్బతింటాయి, వీళ్ళకి రావు. అదేవిధంగా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, బొటిక్కులు, టైలర్లు వీళ్ళందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. పిల్లలు కలగనటువంటి వాళ్ళు, ఇన్ని సంవత్సరాల నుంచి కలగనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. అలాగే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగాలు అనేటటువంటివి ఈ నెలలో వచ్చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా అబలేలగా కొట్టుకుపోతారు వృశ్చిక రాశి వాళ్ళు. కాకపోతే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి బుధగ్రహం శత్రుక్షేత్రంలో ఉండడం ద్వారా గురుడు యొక్క దృష్టి బుధుడి మీద ఉన్నప్పటికీ పరస్పర దృష్టితో బుధుడు గురుడిని చూస్తున్నాడు. కాబట్టి కొన్ని ఇతర క్యాలిక్యులేషన్స్ని బట్టి వీళ్ళకేమిటంటే పాప అంటే చెడు సంబంధమైనటువంటి స్నేహాలు వీళ్ళు అధికంగా చేస్తారు. కాబట్టి వీళ్ళు ప్రయత్నించకపోయినప్పటికీ కూడా వీళ్ళు వేరే వాళ్ళు వచ్చి వీళ్ళకు ప్రపోజల్స్ ఇస్తారు. మొదట్లో దూరంగా పెట్టినటువంటి వాళ్ళు తినగా వేమ తీయగను అన్నట్టుగా తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ క్లచెస్లోకి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా మొట్టమొదటనే వీళ్ళు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కన్నింగ్నెస్ అనేటటువంటిది వీళ్ళు పక్కన పెట్టుకోవాలి. కాస్త కన్నింగ్గా అవడానికి వీళ్ళకి నిర్ణయాత్మక శక్తి లోపం వలన ప్రతి నిర్ణయాన్ని కూడా కాస్త కన్నింగ్గా ఆలోచించడం అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేస్తారు. గతంలో అలా చేసేవారు కాదు.
కానీ గ్రహ మార్పు వల్ల అలా చేస్తారు. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా గురుగారు? శుభకార్యాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపన ముహూర్తాలు, ఇళ్ళులు కట్టడాలు, అన్నప్రాశన ముహూర్తాలు, చెవులు కుట్టడాలు, ఇవన్నీ కూడా ఈ నెలలో మొత్తం జరగడానికి ఏదో ఒక కార్యక్రమం అవకాశం ఉంటుంది. అంతేకాదు వీళ్ళ బంధువుల ఇళ్ళకి కూడా వెళ్ళి వీళ్ళు అటువంటి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొని ఆ కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా చేసుకోవడం అనేటటువంటిది, పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, లాభాలు గడిస్తారు. ఈ విధంగా వారికి ఎదురే లేదని చెప్పేసి అంత చక్కగా అనుకోని ప్రయాణాలు కావచ్చు, లేదంటే విదేశీ యాత్రలు కావచ్చు, మరి వీటికి ఏమైనా ఆస్కారం కనిపిస్తుందా ఈ మాసం? 100% ఇప్పుడు వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ట్రంప్ గెలిచిన తర్వాత వీళ్ళకి ఇంకా సానుకూలమవుతుంది. ఈ విధంగా విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి కోరికతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క చిరకాల కోరిక వీళ్ళకి నెరవేరబోతోంది రానటువంటి వాళ్ళకి. ఆల్రెడీ ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలాసార్లు వెళ్ళొచ్చారు ఫారెన్. ఇక విద్యల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో మరి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఒకటి ఏమిటంటే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అబార్షన్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా వాళ్ళ భర్తల దగ్గర ఉండాలా. మరి ఈ లవ్ అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళు రిలేషన్స్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే 100% కూడా పంచమ రాహువు అబార్షన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది శాస్త్ర వచనం ఇది. కాబట్టి ఈ రకంగా వీళ్ళు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గురుగారు, మరి ఈ మాసంలో వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటే? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అంతేకాదు అమ్మవారికి మరి ఇంట్లో దుర్గమ్మ తల్లికి పాద కుంకుమార్చన చేసుకోవాలా. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం అంటూ అమ్మవారికి కుంకుమార్చన కనుక చేసుకున్నట్లయితే పోతుంది. అదేవిధంగా మనకి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్నైనా ఏదో ఒక హోమం చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా వివరాల కోసం వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూడడం కోసం వీళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. తద్వారా ఇది కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి కొన్ని రీడింగ్స్ అనేటటువంటి మిస్ మ్యాచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వ్యక్తిగత జాతకాలలో 100% ప్రింట్గా ఆ జాతకం ఏ వ్యక్తిదైతే ఆ వ్యక్తిదే కాబట్టి 100% వాళ్ళకి ఫలితాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రిడిక్షన్స్ ఇచ్చినటువంటి విధానంగానే ఆయా దశల్లో జరిగేటటువంటి మ్యాచ్ ఉంటాయి. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.